పిఠాపురంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. నియోజకవర్గ పురోగతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరిస్తున్నారు. తాజాగా పవన్ చొరవతో స్థానిక రైల్వే స్టేషన్ కు కేంద్రం 37 కోట్లు కేటాయించింది. ఇక ఈ పనులపై పిఠాపురం స్టేషన్ సూపరింటెండెంట్ నాగబాబుతో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. పవన్ కళ్యాణ్ గెలుపొందిన తర్వాత పిఠాపురంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత దశాబ్ద కాలం నుంచి పెండింగ్లో పడి ఉన్న పనులు కూడా ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అవన్నీ మహర్దశ అయితే పట్టాయని చెప్పుకోవచ్చు. పిఠాపురంలో వివిధ కార్యక్రమాలు అయితే ఇప్పటికే సుమారు 1000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు అయితే పిఠాపురంలో జరిగాయి. ఇప్పుడు తాజాగా పిఠాపురం రైల్వే స్టేషన్ అయితే అమృత్ భారత్ స్కీమ్లో 37.25 కోట్లు అయితే పవన్ కళ్యాణ్ అయితే కేంద్ర మంత్రులతో శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు దీనిపై మాట్లాడడానికి పిఠాపురం స్టేషన్ సూపరింటెండెంట్ అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు వరకు ఈ పిఠాపురం రైల్వే స్టేషన్ ఒక ఎత్తు, ఇప్పుడు రాబోయే కాలంలో పిఠాపురం రైల్వే స్టేషన్ మరో ఎత్తులో కనిపించబోతుంది. అసలు ఈ అమృత్ భారత్ స్కీమ్లో ఏ కార్యక్రమాలు, ఏ అభివృద్ధి పనులు అయితే ఈ స్టేషన్లో జరగబోతున్నాయి? డెఫినెట్గా అండి, పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు అయితే మారిపోతాయి. యాక్చువల్గా ఇదివరకు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో పిఠాపురం లేదు. ఓన్లీ కేవలం పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థన మేరకు మన రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ తేజ్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సానుకూలంగా స్పందించి దీన్ని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో చేర్చడం జరిగింది. దానికి సంబంధించి 37.25 కోట్ల నిధులు శాంక్షన్ చేశారు. దీంట్లో భాగంగా ఈ నిధులను ఎలా సక్రమంగా వినియోగించుకోవాలన్న దాంట్లో ముఖ్యంగా మనకు చేసేది ప్రయాణికుల కోసం ఏసీ వెయిటింగ్ హాల్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ దివ్యాంగులకి ప్రత్యేక విశ్రాంతి గదులు, తర్వాత మనకి రిటైరింగ్ రూమ్స్ వస్తాయి. ఇప్పటివరకు రిటైరింగ్ రూమ్స్ లేవు. మహారాష్ట్ర నుంచి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఇక్కడ రిటైరింగ్ రూమ్స్ కూడా ప్రతిపాదన అయితే ఉంది. తర్వాత మనం బయట చూడొచ్చు, మీకు సర్క్యులేటింగ్ ఏరియాకు అంత నీట్గా లేదు. దాన్ని కూడా మొత్తం ఎలివేషన్ కానీ మొత్తం అంతా మార్చడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాట్ఫామ్ మీద షెడ్లు, పూర్తిగా ప్లాట్ఫామ్ మొత్తం కవర్ అయ్యే షెడ్లు వస్తాయి, సీసీ కెమెరాలు వస్తాయి. నెక్స్ట్ ప్రయాణికులకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, కూలర్స్ కానీ. నెక్స్ట్ ఇలా ఎకానమీ తద్వారా ఎకానమీ ఎలాగా జనరేట్ అవుతుంది కాబట్టి సో ఫ్యూచర్లో ఇంకొక 4-5 ట్రైన్లు హాల్ట్ ఇచ్చే అవకాశం కూడా గ్యారంటీగా ఉంటుంది. పిఠాపురంకి గ్యారంటీగా మిగతా వాళ్ళకి కానీ ఆటో స్టాండ్ కానీ వీళ్ళకి కూడా మంచి ఎకానమీ జనరేట్ అవుతుంది. సో పిఠాపురం డెవలప్ అవుతుందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఇంకా మీ సూచనలు సలహాలు కూడా ఏమన్నా ఉంటే మాకు చెప్తే ఇవి చేస్తే బాగుంటుంది, ఇవి చేస్తే బాగుంటుంది అన్నది మేము కూడా పై అధికారులకు పంపించడం జరుగుతుంది. సో ఇంకా మీరే సరే. అంటే ఇప్పుడు గతంలో పిఠాపురం స్టేషన్ ఒక విధంగా ఉండేది. అంటే ఇక్కడ ఇది ఒక టెంపుల్ క్షేత్రం. అంటే ఇక్కడ పక్కన అన్నవరం ఉంది, అన్నవరంలో ప్రత్యేక స్టేషన్ ఉంది. కానీ ఇక్కడ పురుతక అమ్మవారు, దత్తాత్రేయుడు గుడి ఇవన్నీ ఉన్నప్పటికీ మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అది వారికి కొంత ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఈ అమృత్ భారత్ స్కీమ్లో ఈ స్టేషన్ డెవలప్ అయితే అవన్నీ ఇబ్బందులు తొలుగుతాయని చెప్తున్నారు. అంటే గతంలో మీరు ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు? అవన్నీ గతంలో మీ దృష్టికి వచ్చాయా పవన్ కళ్యాణ్ గారు రాకముందు? పవన్ కళ్యాణ్ రాకముందు దృష్టికి వచ్చినాయి, కానీ అంత దీనికి మనకు సరిపడినంత నిధులు లేకపోవడం వల్ల చేయలేకపోయారు. ఇప్పుడు నిధులు సమకూర్చినాయి కాబట్టి వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ మనం క్లియర్ చేయడానికే చూస్తున్నాం. చెప్తున్నాం కదా, తర్వాత మీ ద్వారా కూడా సూచనలు ఏమైనా ఉంటే మేము తీసుకుని దాన్ని. స్టేషన్ సూపరింటెండెంట్కి అసలు ఈ స్కీమ్లో పిఠాపురం రావడం ఎలా ఉంది అసలు మీకు? నాకు చాలా ఆనందంగా ఉందండి. పిఠాపురం స్టేషన్ ఒకటే కాదు, దాని ద్వారా చెప్తున్నాను కదా, ఎకానమీ జనరేట్ అయ్యి ఫ్యూచర్లో పిఠాపురం మిగతా స్టేషన్ అదే టెంపుల్కి సంబంధించి ట్రస్ట్ కానీ, తర్వాత వాళ్ళ చుట్టుపక్కల ఉండే ఈ లాడ్జెస్ కానీ, తర్వాత ఆటో స్టాండ్ కానీ వీళ్ళందరూ గ్యారంటీగా లాభపడతారు. సో ఫ్యూచర్లో గ్యారంటీగా పిఠాపురం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ పిఠాపురం రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్కీమ్లో 37.25 కోట్లు శాంక్షన్ అవ్వడం ఎంతో ఆనందదాయకం స్టేషన్ సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఇది ఒక పర్యాటక ప్రాంతంగా ఇప్పటివరకు ఉంది. ఇది మరింత అభివృద్ధి చెందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు. గత ఎన్నో దశాబ్దాల నుంచి ఈ స్టేషన్ అయితే ఇలాగే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దీన్ని అభివృద్ధి పరచడానికి పూర్తిగా ప్రయత్నం చేశారు. అది సక్సెస్ఫుల్ అయ్యి అక్కడ రైల్వే మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ పూర్తి సహాయ సహకారాలను అందించడం వల్ల ఈ స్టేషన్కి మహర్దశ పట్టణం ఉంది. దీని ద్వారా ఇక్కడ పర్యాటక ప్రాంతం కాకుండా ఎంతో మంది దీని మీద జీవనోపాధి సాధించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుందని స్టేషన్ సూపరింటెండెంట్ నాగబాబు చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, పిఠాపురం నుంచి.